హలో హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా ఈ వీడియో శివరాత్రి వీడియో అనమాట. నేను అసలు ఆ, పెట్టొద్దు అని అనుకున్నాను. బికాజ్ ఎందుకు అని అంటే ఇంకా చాలా డేస్ అయిపోయింది, ఏముంది అని చెప్పి అని అనుకున్నాను. కానీ ఇంత కష్టపడి చేశాను కదా, మళ్ళీ దేవుడు కదా, అసలే శివయ్య కదా, పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు నేను పూజ చేస్తూ కూడా ఇంత ఇంత వీడియో చేశాను, కష్టపడి చేశాను అండ్ ఎడిట్ కూడా చేశాను. పోస్ట్ చేస్తే ఏముందిలే చేసేద్దాం అని అనుకొని రియలైజ్ అయ్యాను. సో అందుకే చేసిన అనమాట. మేము మా ఇంటి దగ్గర, మా ఇంటి పైననే శివుడి చెట్టు ఉంటుంది, బిల్వపత్ర చెట్టు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో అవే మేము ఆకులు తీసుకొచ్చుకున్నాము పైకి వెళ్ళి. నేను ఎక్కడ కొనుక్కరాను, ఎప్పుడైనా కూడా మేము మా చెట్టు ఆకులు మాత్రమే తీసుకుంటాము పైకి వెళ్ళి. అండ్ కాయ కూడా మేము పైన పైన కాయనే కోసుకుంటాం అనమాట. అదేంటి అంటే బిల్వపత్ర ఫ్రూట్, ఆ కాయ చాలా పవిత్రమైనది. అండ్ ఆ కాయని కూడా అందులో శివుడు వెలుస్తాడు అని చెప్పి, శివుడు ఉంటాడు అనే ఒక నమ్మకం. నేను ఒక దగ్గర చూశాను, ఒక టెంపుల్లో ఒక దేవుడు కూడా, సారీ, ఒక పూజారి కూడా చెప్పినప్పటి నుంచి నేను అలాగే చేస్తా. సో అండ్ మా ఈ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పాటిస్తారనమాట. వాళ్ళని చూసి కూడా నేను నేర్చుకున్నా. సో దట్ ఇక్కడైతే నేను ప్రిపరేషన్ చేసుకుంటున్నా. అన్నీ కావాల్సిన సామాను నేను దానికన్నా ముందు రోజు తెచ్చి పెట్టుకున్నా. ఆయనకి ఏవేవైతే వేటితో అయితే చేస్తే అభిషేకం చేస్తే బాగుంటుంది, ఎలా సాటిస్ఫై అవుతాడు, అదంతా కూడా కొన్ని వీడియోస్ చూసి వీటితో చేయాలి అని చెప్పి చూసి నేను అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. మన ఇంటికాడైతే అది నేను ఏదైతే తీస్తున్నానో అది పక్కన పడేస్తాం, బట్టి వేరు, అసలు పట్టించుకోము. బట్ ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది శివరాత్రి రోజు, చాలా ఇష్టం ఆయనకి. సో అభిషేకంకి కావాల్సినవి అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాం. విభూది వాటర్ అండ్ అదే నీళ్ళలో విభూదికి సంబంధించిన గంధం వాటర్ అండ్ కుంకుమ వాటర్ అండ్ పసుపు అండ్ విభూది కూడా నేను బయట కొనుక్కొచ్చుకున్నా. అండ్ పంచామృతాస్, ఇవి తేనె, పాలు, పెరుగు, చక్కెర అండ్ నెయ్యి, వీటన్నిటితో నేను అభిషేకం అయితే చేస్తాను. నేను శివలింగం కూడా నేను బయట కొనుక్కొచ్చుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు నాకు ఒకరు చెప్పింది ఏంటంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంటే మాత్రం ఎవ్రీ టైం పూజ చేయాలి, ఎవ్రీ టైం అభిషేకాలు చేయాలి. అండ్ మీరు రోజు నాన్ వెజ్లు తింటారు కదా, అండ్ అట్లా తిన్నప్పుడు శివలింగం ఇంట్లో ఉంటే మంచిది కాదు, అది ఇది అని చెప్పిన తర్వాత ఐ గాట్ టు రియలైజ్ దట్ నేను ఇంకా వేరే వాళ్ళని కూడా ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సంబడి ఎల్స్, పూజారులను వాళ్ళని వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం కాదు, ఎప్పుడు చేసినా కూడా అభిషేకం ఎప్పుడు చేసినావో పూజ అప్పుడే అభిషేకం చేసుకుంటే ఏం కాదు, సైడ్కి దేవుడి దగ్గరనే సైడ్ కార్నర్లో పెట్టేసుకోవచ్చు, దాంతో పెద్ద అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్తే, సో నేను తీసుకొచ్చేసుకొని దానికి అభిషేకం అయితే నేను చేసిన శివలింగంకి. నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అసలు యాక్చువల్గా శివుడి మీద నాకు నమ్మకమే లేకపోతుండే నాకు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో నేను ఒకటి ఫేస్ చేసిన కాబట్టి ఆయన మీదనే ఎక్కువ నమ్మకం ఉండే కాబట్టి నాకు అసలు అట్లా నాకు అగెనిస్ట్గా అయ్యేసరికి నేను డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ కూడా అయిన డేస్ ఉన్నాయి. సో దాట్ నాకు ఆయన మీద నమ్మకమే పోయింది. బట్ నేను చాలా 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 తిడుతుండే, కానీ ఆయన నన్ను రివర్స్లో ఎట్లా అంటే, ఈమె నన్ను ఇంత తిట్టింది, ఈమె లైఫ్లో ఈమెకి ఏదైనా చేంజ్ చేసి చూపించి మళ్ళీ ఆమె నా భక్తురాలు అవ్వాలి, మళ్ళీ నాకు ప్రే చేయాలి అనేలాగా రివర్స్లో నన్ను ట్రాన్సిషన్ చేసినాడు. అంత అయిపోయింది. సో దట్ నేను అస్సలు నమ్మకపోతుండే శివుణ్ణి, అసలు నాకు నమ్మకమే లేకపోతుండే. అలాంటిది నేను మొత్తం నా లైఫే ఆయన, నా లైఫ్ ఇట్లుంది, అసలు నేను లైఫ్లో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ బ్రెత్ తీసుకుంటున్నా అంటే ద రీజన్ ఈజ్ శివయ్య. నేను ఇప్పటికీ బిలీవ్ చేస్తా, నేను ఎప్పుడైతే అలా ఉన్నానో నన్ను అలా చేంజ్ చేసి మళ్ళీ ఎవ్రీ సింగిల్ డే ఆయనని ఓం నమః శివాయ అనేలాగా చేశాడు అంటే దట్ వాజ్ ద మెయిన్ నా లైఫ్లోనే జరిగింది, వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. అందుకే నేను బాగా నమ్ముతా, చాలా నమ్ముతా. ఎప్పుడు ఏ పని చేసినా లైక్
నాకు తోడు ఉంటాడు. అండ్ ఏ ఏ స్టెప్ ఫార్వర్డ్ చేయాలి అన్నా హీల్ గివ్ ద గైడెన్స్. ఏదంటే నా లోపల నాకు అనిపిస్తుంది అట్లా. సో అంతగా నేను అట్లా అంత భక్తి అన్నమాట నాకు. అంత నమ్ముతున్నా, నేను నమ్ముతా. ఆయన లేడు అంటే అసలు అది లేదు, ఆ మాట తప్పు. ఎవరెవరు అంటారో అది నిజంగా అది ఇట్స్ ఎ ఫేక్ వర్డ్ విచ్ యూ ఆర్ యూజింగ్. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. దట్ శివుడు అయితే ఖచ్చితంగా మీలోనే ఉంటాడు శివుడు. దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఉంటుంది. దేవుడు మాత్రం ఖచ్చితంగా మీలోనే ఉంటారు. మీరు లాయల్టీగా ఉండి ఒకసారి ఆలోచించుకోండి. టూ సైడ్స్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నేను అట్లా అయితే నేను ఫీల్ అవుతా. నేనైతే నాకు ఏమనిపించినా కూడా నేను లోపల శివుడు అనే ఒక నేమ్ పెట్టుకొని అయితే నేను మాట్లాడుకుంటా. నేను ఇట్లా కష్టం ఉంది అని చెప్పినప్పుడు నాకు ఆయన మాట్లాడుతున్నట్లు, నాకు సజెషన్స్ ఇస్తున్నట్టు, నాకు అడ్వైజ్లు ఇస్తున్నట్టు, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ ద పాత్, యూ జస్ట్ వాంట్ టు గో, ఇట్లా చెయ్యి, ఇది అట్లా చెయ్యి అన్నట్టు నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. సో దట్ నాకు దేవుడైతే ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఈ పర్సనల్ లైఫ్లో అస్సలు ఆయనకు మొక్కని దాన్నే ఎవ్రీడే నేను మొక్కేలాగా చేసుకున్నాడు నన్నే. నేను ఏమైనా మార్చాలి, మన లైఫ్ మార్చాలి, ఈమె ఏదైతే కోల్పోయిందో దానికి రివర్స్లో ఈమెకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి గైడెన్స్ ఇవ్వాలి, అన్నిట్లలో ఈమె లైఫే చేంజ్ చేయాలి అని చెప్పి నా లైఫ్ చేంజ్ చేసి నన్ను మొక్కుకునే నన్ను భక్తురాలని చేసుకున్నాడు ఆయన. సో దట్స్ వాట్ శివయ్య. నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నా లైఫ్ ఉన్నన్ని నాళ్ళు నేను ఆయనని ప్రే చేస్తూనే ఉంటా. ఆయనే ఇంకా అంతే, లైఫే ఆయన అంతే. మన లైఫ్లో ఏదన్నా కోల్పోయినాము అంటే ద బెస్ట్, దానికన్నా మంచిది ఇంకా ఉన్నది అన్నట్లు అర్థం. అది బిలీవ్ చేయాలి. అక్కడే డిప్రెస్ అయ్యి మన లైఫ్ అక్కడే అదే ఎండ్ పాయింట్ అని చెప్పి అక్కడికే ఆగిపోకూడదు. ఫ్యూచర్లో ఇంకా లేదంటే ఆ సర్టెన్ టైం వదిలేసి ఇంకా ముందు ఇంకేదో ఉంది, ఇంకేదో ఇవ్వగలుగుతాడు దేవుడు, ఏదో తీసుకున్నాడంటే ఇంకేదో ఆప్షన్ ఉంది, ఇంకేదో ఉంది అన్నట్లు అర్థం అనమాట. నేనైతే నా లైఫ్లో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ కూడా నాకు అదే వచ్చింది. ఈవెన్ ఇప్పటికీ నేను అదే ఫీల్ అవుతా. నా లైఫ్లో ఎంత పెద్ద నాకు అమ్మనే తీసేసుకున్నందుకు నాకు అంతకన్నా ఎక్కువ లవ్ చేసే నా ఫ్యామిలీ అనమాట, నా హస్బెండ్. అంతకన్నా ఎక్కువ 100% లవ్ చేసే నా హస్బెండ్ని నాకు ఇచ్చాడు. అంతకన్నా ఇంకేం కావాలి? అదే చెప్తున్నా కదా, దేవుడు ఒకటి తీసుకున్నాడు అంటే మన లైఫ్లో ఇంకేదో మంచిగా ఉంది అని అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది నీ మనసు, నువ్వు టువర్డ్స్ గాడ్, అది నీ ఆలోచనలను నువ్వు లాయల్గా, నువ్వు న్యాయంగా ఉన్నావు అని అంటే మాత్రమే అలా చేస్తాడు. లేదు అంటే నీకు ఎలా చేయాలో అలా చేస్తాడు అంతే. నీకు దగ్గర నుంచి వెళ్ళి ఒకటి నీకు ఇంపార్టెంట్ది తీసుకున్నాడు అంటే దానికన్నా డబ్బల్ అయినా ఇంపార్టెంట్ది నీకేదో ఇస్తున్నాడు అన్నట్టు బిలీవ్ చేయాలి. సో దట్స్ వాట్ నేనైతే నమ్మి చేసుకుంటా. నేను అంతే. ఇంకా నేను అన్నీ తింటా. నేను మళ్ళీ భక్తియే. నేను తినడమే. నేను దీనికి అస్సలు లింకే పెట్టను. నేనైతే ఫుల్ ఫుడ్డీ అనమాట. నేను దేవుణ్ణి మొక్కిన ఫాస్టింగ్లీ అవన్నీ నేను ఉండను. బట్ నేను పూజలు చేసుకుంటా, నేను నమ్ముతా, నేను న్యాయంగా ఉంటా, అన్నీ చేస్తా అండ్ తింటా కూడా. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఫుడ్డీ. నేను అసలు మస్తు ఫుడ్ లేకుండా నేను ఉండలేను. సో అదనమాట. ఇక్కడైతే నేను అన్నీ ముందు రోజే తీసేసుకొచ్చుకొని నేను చిన్నగా ఏదో సైడ్కి అట్లా డెకరేటింగ్గా చేసి నా దగ్గర లీవ్స్ ఉండే, సో అది చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నా. నేను చాలా బాగా చేసుకున్నాను. నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. బికాజ్ అది 12 o'clockకి మళ్ళీ నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. 12 o'clock దట్ ఈస్ ద మెయిన్ టైం మనం చేయాల్సింది అభిషేకం దేవుడికి. అప్పుడు చాలా బాగా ఫీల్ అవుతాడు. అండ్ ఇంకొకటి, మనం ఏం కోరిన కోరికలు చేస్తే తీరుస్తాడు అని చెప్పి నాకు చెప్పినుండే. సో నేను డేలో ఎర్లీ మార్నింగ్ నేను మా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత జస్ట్ 12 o'clock వరకు మాత్రమే నేను ఫాస్టింగ్ ఉండిన. ఆ రోజు నేను వాటర్ కూడా తాగలేదు. లిటరల్లీ నేను ఎందుకు ఉండాలి అని అనుకున్నా, మా పాప హెల్త్ కోసం అని చెప్పి నేను ఉండాలి ఈసారి నుంచి వెళ్ళి అని అనుకొని నేను ఉన్నాను అనమాట. 12 o'clock వరకు నేను తినలేదు, ఏం తాగలేదు. అదే నేను నా కోసం ఉండలేకున్నా కూడా నేను నా పాప కోసం అని చెప్పి స్టార్ట్ చేశాను. అదంతే ఇంకా. సో ఇంత క్యూట్ ఉన్నాడు కదా శివలింగం, చాలా బాగుంది కదా. ఇంత చిన్న క్యూట్ శివలింగం నేను
షాప్లో తీసుకొచ్చుకున్నా, అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నా. నాకు ఎందుకో చేయాలని అనిపించింది. యాక్చువల్గా ప్లాన్ ఏం లేకుండే అభిషేకం చేద్దామని చెప్పి నేను పూజ చేసుకుందామని అనుకున్నా. బట్ ద థింగ్ ఏంటంటే నాకు అప్పటికప్పుడు అనిపించి నేను శివలింగం ఒక్కటి మాత్రం ఆ రోజే తీసుకొచ్చుకున్నా. రెస్ట్ ఆఫ్ ద అన్నీ కూడా నేను ముందు రోజు తెచ్చుకున్నాను అనమాట. సో మంచిగా పూజ చేసేసుకొని అభిషేకం ఫస్ట్ పంచామృతాస్తో ఫస్ట్ అభిషేకం చేసా. అది పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర వీటితో చేసిన తర్వాత గంధం నీళ్ళు, పసుపు నీళ్ళు అండ్ కుంకుమ నీళ్ళు అండ్ ఫ్లవర్స్తో వేసిన ఆ వాటర్ అండ్ వాటితో అవి అన్నీ కూడా శివుడికి ఇష్టం అని చెప్పి చేస్తారు. బట్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. భక్తియే లోపల ఎలాంటి ఇంప్యూరిటీస్ అంటే ప్యూర్గా ఉండి చేసుకుంటే ఏదైనా సాటిస్ఫైయే ఆయనకి. అట్లనే ఏం లేదు, నీ మనసులో పాజిటివ్గా ఉండాలి అంతే. ఎవరి గురించి ఏ చెడు కోరుకోకుండా జస్ట్ మొక్కినా సరిపోతుంది. నువ్వు ఎదుటోడు గురించి లైక్ లాయల్టీగా లేకుండా, ఎదుటోడు ఎప్పుడు ఏం చేసినా కూడా ఎదుటోడి గురించి చెడుగానే ఆలోచిస్తూ ఉంటారు. అదొకటి లేకుండా నీ గురించి నువ్వు కష్టపడి నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఏ తప్పులు ఏ చెడులు చేయకుండా చేసుకుంటే, దేవుడికి మొక్కుకుంటే అప్పుడు నీకు ఎలా అయినా నీ హార్డ్ వర్క్కి సక్సెస్ ఏ రూపంలోనైనా లేట్ అయినా మంచిదే కానీ వస్తుంది. సక్సెస్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని కూడా నేను అనను, హార్డ్ వర్క్ని చూసి సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం కష్టం చేసుకుంటే పోతే చాలు, సక్సెస్ మన కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ చెడుగా ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకొని దేవుడికి మొక్కుతూ ఉంటే ఎలా అయినా న్యాయమే జరుగుతుంది ఏ విషయంలోనైనా. దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు బిలీవ్ అంతే. సో నేనైతే సాటిస్ఫైగా పూజ చేసుకున్నా, అయిపోయింది. నేను చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.